Madam, thank you for giving this opportunity because ఇది I think ఇప్పుడే ఫోన్ చేసినప్పుడు సరే పవన్ నువ్వైనా వెళ్ళు అన్నారండి. సో ఐఎమ్ ఆల్సో లైక్ వాణి మేడం ఇన్ మై స్కూల్ రైట్. కానీ ఇలాంటి ఫంక్షన్స్ మీకు లక్ ఉంది, మన స్కూల్కి లక్ ఉంది, ఇంతకుముందు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇట్స్ గోయింగ్ ఆన్ రైట్. చాలా పెద్ద పెద్ద ఫంక్షన్స్ జరుపుకున్నాం. యా, ఇట్స్ రియల్లీ లక్ అమ్మా. నేషన్లో కౌంట్ చేసుకుంటే ఈ పిఎంశ్రీ ఫండ్స్తో వచ్చిన స్కూల్స్ చాలా మినిమం నెంబరే ఉన్నాయి. అవి అంటే మనం క్వాలిఫై అవ్వాలి. ఇలాంటి స్కూల్ బిల్డింగ్ ఉండాలి, గ్రౌండ్ ఉండాలి, ఇవన్నీ ఉంటే కానీ మేము ఐ థింక్ 2015లోనే నేనున్న ఇంకో స్కూల్ కూడా అప్లై చేశాం. అప్పుడు మన స్కూల్ కూడా అప్పుడు అప్లై చేశారు. బట్ ఫస్ట్ రౌండ్లో అప్పుడు రాలేదు. కానీ జస్ట్ లాస్ట్ ఇయర్ దీని తాలూకు ప్రాసెస్ అంతా జరిగింది. అదే టైంలో మేడం కూడా ప్రమోషన్ తీసుకొని రావడం. సో ఐ వాజ్ యాక్చువల్లీ థింకింగ్ ఓహో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ డిఫరెంట్ అని. బికాజ్ ఆ ప్రాసెస్ నేను చూశాను. మీకు అందరికీ తెలుసో లేదో, యు ఆర్ నేషనల్లీ నోటీస్డ్ విత్ దిస్ పిఎం శ్రీ స్పెషల్ రికగ్నిషన్. అంటే ఇఫ్ యూ పెర్ఫార్మ్ సంథింగ్, మన స్కూల్లో మీరు ఏదైనా సాధిస్తే ఇట్ గోస్ ఇన్ టు నేషనల్ రికార్డ్స్. ఒక నేషనల్ మెడల్ రావాలి అంటే స్పోర్ట్స్లో ఎంత కష్టపడాలో తెలుసు. కానీ మన స్కూల్లో మీరు ఏం చేసినా సరే, ఎనీథింగ్ యూ పెర్ఫార్మ్ ఇట్ గోస్ ఇన్ టు ది రికార్డ్స్ ఆఫ్ కంట్రీ. తర్వాత మీరందరికీ ఇప్పుడు అపార్ జనరేట్ చేసుకుంటున్నారు కదా. అపార్ అంటే తెలుసా లేదా? మేము చిన్నప్పుడు సర్టిఫికేట్స్ ఎవరి ద్వారా సంతకాలు చూసుకొని అన్నీ పట్టుకొని ఏదో ఊరు వెళ్ళాలంటే అన్ని గెజెట్ సంతకాలు తీసుకొని పట్టుకొని వెళ్ళాలి. అపార్ ఎంత పవర్ ఇస్తుంది నెక్స్ట్ అంటే, యూ బీ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, యూ విల్ బీ నోటీస్ కంప్లీట్లీ విత్ ద సర్టిఫికేట్స్. ఇలాంటివి కానీ, ఇలాంటి అవార్డ్స్ కానీ, లేకపోతే ఇలాంటి స్కూళ్ళు చదువుతున్నప్పుడు మీరు ఏదైనా సాధించారంటే మాత్రం దట్ విల్ బీ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ప్రిజర్వ్ దట్. అర్థమైందా? పాత వాళ్ళందరూ నా 9th, వీళ్ళందరూ 10th క్లాస్ వాళ్ళు. ఓకే, ఐఎమ్ లిజనింగ్ వాట్ మేడం వాజ్ సేయింగ్. మన స్కూల్లో జరుగుతున్న ప్రతి విషయంలో చాలామంది టీచర్లు పనిచేశారు. అండ్ ఇక్కడ పనిచేయడం కొంచెం ఏ టీచర్కైనా స్ట్రెస్ ఏనమ్మా. సిటీలో ఎక్కడ పోయినా సరే, ఏ స్కూల్ కంపేర్ చేసుకున్నా, మీన్స్ మా కొలీగ్ ఒక సార్ ఉంటారు, సార్ మన శాలరీ కొంచెం కట్ చేసి గవర్నమెంట్ టీచర్స్ కొంచెం శాలరీ ఎక్కువ పెంచితే బాగుంటుంది 100%. బికాజ్ హీ సేస్ ఇప్పటికీ ఒక 5-6 టైమ్స్ అన్నారు ఆయన మంచితనం అది. బికాజ్ నేను మాట్లాడుతున్నప్పుడు చెప్తూ ఉంటాను, మన పరిస్థితులు చెప్తుంటే ఆయన అంటుంటారు అనమాట. నో ఈజ్ ఆనెస్ట్లీ సేయింగ్. ఏంటంటే మాకు కనిపిస్తున్నాడు, చెప్తున్నాడు, చెప్తూ ఉంటాను. బికాజ్ ఇక్కడ 140 చిల్డ్రన్ కదా, నేను పనిచేస్తున్న మొత్తం స్కూల్ 120 అంతే. సో ద డిఫరెన్స్ ఈజ్ లాట్. మీరు అదృష్టవంతులు. అండ్ ఇంకొక లక్ ఏంటంటే, నా సర్వీస్లో 26 years సర్వీస్లో ఫుల్ స్టాఫ్తో పనిచేసింది సమ్వేర్ అరౌండ్ యూసుఫ్గూడలో ఒక 80 స్టాఫ్తో ఒకసారి పనిచేశాను. ఎన్బిటి నగర్లో 3 years. ఇక్కడ మాత్రం నేను మిస్ అయ్యాను. ఇక్కడ 50% స్టాఫ్తోనే పనిచేసాం. కొత్త టీచర్లు అందరూ వచ్చేసరికి మేము ట్రాన్స్ఫర్ అయ్యాం. బట్ యు ఆర్ లక్కీ, యూ గాట్ ఫ్యూ మోర్ ఛాన్సెస్. ఇంకా 9th క్లాస్లో ఉన్న వాళ్ళు మీరు చాలా లక్కమ్మా. నెక్స్ట్ ఇయర్ యూ విల్ ఎంజాయ్ మోర్ విత్ దిస్ ప్రోగ్రామ్. ఇప్పుడు 9th వాళ్ళకి ఫుల్ ఇయర్ చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. అండ్ 10th క్లాస్ వాళ్ళకి ఓకే, ఏం చెప్పాలి, ద కౌంట్ డౌన్ ఈజ్ దేర్ ఫర్ యూ. 26 days ఉన్నాయి కదా, ఫైన్, నో ప్రాబ్లం. యూ ఆర్ వెల్ ప్లాన్డ్ ఆల్రెడీ యు ఆర్ ఇన్ ద ట్రాక్ ఆఫ్ యువర్ టీచర్స్. సో మీ టీచర్స్ చెప్పింది వింటేనే మీరు గట్టు దాటుతారు. సొంత ప్రయత్నం కన్నా టీచర్ చెప్పింది వింటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ మూవ్ ఆన్ టు ఏ బెటర్ లెవెల్ ఇన్ 10th class. సో విష్ యూ గుడ్ లక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. తర్వాత అమ్మా, ఇంకా ఇందాక ఒక్క విషయం మేడం గురించి మర్చిపోయినా మనం చెప్పడానికి. సార్ కూడా విట్నెస్గా ఉన్నారు కాబట్టి ఒక చిన్న విషయం సబ్మిట్ చేయదలుచుకుంటున్నాను. మేడం అంతా చెప్పారు కదా, నేను తీసుకున్నాను అవి స్కూల్ గురించి అనేసి, ఎంత కష్టపడ్డారనేది. తర్వాత రీసెంట్గా అమ్మా మేడంకి ఒక ఆపర్చునిటీ వచ్చింది డిప్యూటీ ఐఓఎస్గా. చాలా ప్రెజర్ వచ్చింది. ఆపర్చునిటీ అని కూడా అనకూడదండి, చాలా ప్రెజర్ వచ్చింది.
మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. డిప్యూటీ ఐఓఎస్గా, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్గా మీరు తప్ప మాకు ఇంకెవరు వద్దు అని అమీర్పేట మండలికి డిప్యూటీ ఐఓఎస్గా మేడంని ఖచ్చితంగా తీసుకోమని చాలా ప్రెజర్ చేస్తే మేడం ఒకటే ఆలోచించారు, నేను అక్కడికి వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ 1400 పిల్లలకి అన్యాయం జరుగుతుంది, అంత కాన్సన్ట్రేషన్ ఫోకస్ చేయలేను, పిల్లలకు అన్యాయం జరుగుతుంది అనే ఒకే ఒక్క ఉద్దేశంతో దాన్ని రిజెక్ట్ చేశారు. ఎవ్వరు కూడా రిజెక్ట్ చేయరు. మరి ఆ విషయంలో మనం మేడంని అభినందించాలా వద్దా? అంత ఆపర్చునిటీ ఎవరైనా వదులుకుంటారా? మరి ఎవరి కోసం వదులుకున్నారు? మరి మీరు చూపిస్తారా రిటర్న్ దానికి? ఎలా చూపిస్తారు? రిజల్ట్ తీసుకొచ్చి చూపించండి.